పునరుద్ధాన దినపు శుభాకాంక్షలు. హల్లెలూయా. మీ అందరికి ప్రభుపేట వందనాలు. మీ పక్క వారికి కూడా చెప్తారా? చెప్పండి అందరు కలిసి వందనాలు. మొదటిగా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, మన కుటుంబాలను సజీవ లెక్కలో ఉంచినందుకు యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా ఆయన సన్నిధిలో ఉండటానికి దేవుడు మనకిచ్చిన గొప్ప కృపను బట్టి యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడవదిగా ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు, వారి యొక్క ఆత్మ రక్షణ కొరకు దేవుడు మనందరినీ కూడా గొప్ప పాత్రలుగా వాడుకుంటున్నందుకు యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు మీ అందరికి ఒక ప్రశ్న. దేవునితో నడుస్తారా, దేవుణ్ణి విడిచిపెట్టి నడుస్తారా? ఇదేం ప్రశ్న అన్నయ్య? పొద్దున్న లేచిన కాంచి పరిచయం చేసే దేనికి, చర్చికి వచ్చే దేనికి? దేవుణ్ణి విడిచిపెట్టి నడవటానికా? కాదు కదా, దేవునితో కలిసి నడవటం కోసం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. పేజ్ నెంబర్ 458. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. ప్రభువా, నీ పాదాలకు వందనాలు. ఈ రోజున ప్రభువా, ప్రాముఖ్యంగా నీ సన్నిధిలో ఈ వాక్యాన్ని ప్రకటించడానికి నువ్వు నాకు ఇచ్చిన ప్రభు ఆలోచన బట్టి, ప్రేరేపణ బట్టి నీకు స్తోత్రాలు. ఈ రోజున వాక్యం వింటున్న ఈ ప్రాంత ప్రజలను మీరు దీవించండి. వారందరినీ సరిచేసి సత్యం వైపు నిలబడే కృప దయచేయమని ప్రభువుని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనంలో ఏమి రాయబడిందంటే, యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుణ్ణి విడిచిపెట్టి వేరొకరిని అనుసరించే వారికి ఏం కలుగుతాయి అంట? శ్రమలు కలుగుతాయి. హల్లెలూయా. వేరొకరిని అంటే దీనిలో చాలా అర్థాలు ఉన్నాయి. శ్రమలు వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు అంటే, చాలా మంది దేవుని దగ్గరికి వెళ్తున్నారు. దేవుని దగ్గరికి, దేవుని మందిరానికి వెళ్తున్నారు, కానీ దేవుణ్ణి వాళ్ళతో పాటు తెచ్చుకోవట్లేదు. అందుకే శ్రమలు మాత్రమే వాళ్ళతో పాటు ఇంటికి వస్తున్నాయి, కానీ దేవుడు వాళ్ళతో రావట్లేదు. ఈ రోజున క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు, అలాగే ఈ భారతదేశంలో అనేక మంది దేవుళ్లను, దేవతలను పూజిస్తున్నటువంటి అనేక మంది సహోదరులు, సహోదరీమణులు దేవుడిగా వారి యొక్క ఆలోచనల ప్రకారము, వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి, విన్నటువంటి వారి యొక్క దేవుళ్ళ గొప్పతనాన్ని బట్టి పూజిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏంటో తెలుసా? మీరు నమ్ముకున్నటువంటి మీ నమ్మకాన్ని మీరేం చేస్తున్నారంటే, ఏం చేస్తున్నారు? సత్యం వైపు కాకుండా అసత్యం వైపు వెళ్తున్నారు. హల్లెలూయా. ఈ రోజున మనం క్రైస్తవ గురించి మాట్లాడదాం. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కూడా మాట్లాడితే దేవుడు అంటే మాకు ఇష్టం, దేవుడు అంటే మాకు ఎంతో ధన్యత, దేవుడు చెప్పినట్లే మేము నడుస్తున్నాం, దేవుడు చెప్పినట్లుగానే మేము మాట్లాడుతున్నాం అనుకుంటున్నారు. కానీ వారికి తెలుసో తెలియకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దేవుని ఏనాడో విడిచిపెట్టి వేరొక సహవాసంలోనికి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. బిడ్డలు తల్లిదండ్రులటువంటి సహవాసాన్ని విడిచి పనుల సహవాసం చేస్తే ఏం తెచ్చుకుంటారు? శ్రమలు తెచ్చుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యవన బిడ్డలు యవన కాలమందు వారు ఎవరి సహవాసం చేయాలంటే మంచి వాళ్ళ సహవాసం చేయాలి. మంచి వాళ్ళ సహవాసాన్ని విడిచిపెట్టి చెడ్డ వాళ్ళ సహవాసం పెడితే ఏం తెచ్చుకుంటారు? శ్రమలు తెచ్చుకుంటారు. కోరి గొడవలు ఇంటికి తీసుకొస్తారు. హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు నన్ను విడిచి వేరొకరిని అనుసరిస్తే మీకు ఏం కలుగుతాయి? శ్రమలు కలుగుతాయి. హల్లెలూయా. ఈ రోజున ఏదైనా ఆశించినప్పుడు దేవుడు కొద్దిగా ఆలస్యం చేస్తే వీరి మార్గం ఎటు వెళ్ళిపోతుంది? మరొక వైపు వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఏదైనా అస్వస్థత కలిగినప్పుడు, దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనుక స్వస్థత కలిగించకపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు? వీళ్ళ ఆలోచన వేరొక వైపుకి వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు అనేక విధాలుగా నేను తెలియపరుస్తున్న మాట ఏంటంటే, నేను చాలా మందిని చూశాను. నా దగ్గరికి, అయ్యా సంతోష్ బాబు ప్రార్థన చేయమని వచ్చినప్పుడు వారి దగ్గర కనపడకూడని కొన్ని చేతులకి, మెడలో కనబడుతూ ఉంటాయి. హల్లెలూయా. ఏంటమ్మా ఇది అంటే, అయ్యా మేము అక్కడికి వెళ్ళి కట్టించుకొచ్చాం, ఇక్కడికి వెళ్ళి కట్టించుకొచ్చాం. అదేంటి తల్లి, మీరు ప్రార్థన చేస్తారు కదా అంటే, వాళ్ళకి ఏమి లేదంటే ప్రార్థన మీద నమ్మకం లేదు. హల్లెలూయా.
దేవుడు స్వస్థపరిచే యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడు స్వస్థపరుస్తారని వాళ్ళకి ఏం లేదు, నమ్మకం లేదు. కాబట్టి ఎవరో ఏదో చెప్పగా వాళ్ళ మాట విని దేవుణ్ణి విడిచిపెట్టి వేరొకరిని అనుసరించడం అంటే ఇదే. హల్లెలూయా. సర్వశక్తి గల దేవునికి నువ్వు విలువ ఇవ్వలేదు, కానీ ఒక చిన్న ములతాడు మొక్కకి నువ్వు విలువిస్తున్నావు. అందుకే శ్రమలు. అంటే దేవుడు చెప్తున్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు. ఈ రోజు మీరు ఎవరినైతే నమ్ముతున్నారో, ఎవరి ద్వారా అయితే మనకు రక్షణ కలుగుతుంది, ఎవరి ద్వారా అయితే మనం విడిపించబడుతున్నాము, ఎవరి ద్వారా అయితే మనకి మేలు కలుగుతుందని ఆశిస్తున్నామో, ఆ దేవుని నువ్వేం చేయకూడదు, విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. ఏదైనా మేలు కలిగితే మాత్రం ప్రార్థన పెట్టించుకొని ఒక 100 మందికి 150 మందికి భోజనాలు పెట్టి, దేవుడు మాకు ఎంత గొప్ప ఘనంగా చేశాడు, దేవుడు మమ్మల్ని ఆదుకున్నాడు, దేవుడు మమ్మల్ని ఎంతో ధన్యతగా ఎంచాడని చెప్పి సాక్ష్యాలు చెప్తారు. అదే ఒక శ్రమ కలిగింది అనుకోండి, ఆ దేవుని విడిచిపెట్టి ఎవరో ఏదో చెప్తే అక్కడే పరిగెడతారు, ఎవరో ఏదో చెప్తే ఇటు పరిగెడతారు. అదే వాక్యం యొక్క వివరణ ఏంటంటే, యెహోవాని దేవుణ్ణి విడిచిపెట్టి వేరొకరు అనుసరించి వారికి ఏం కలుగుతాయి అంట, శ్రమలు విస్తరిస్తాయి, కలగవు. విస్తరించడం అంటే ఏంటో తెలుసా? కరోనా విస్తరిస్తుందంటే అర్థం ఏంటి? అది ఇంకా పెరుగుతూ ఉంటుందని. ఈరోజు శ్రమలు కూడా ఎలా వస్తాయంట, కలగవు, విస్తరిస్తూనే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నా తండ్రిని విడిచిపెట్టి కుమారుడు, పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా, తప్పైన కుమారుడు తండ్రిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు, లోకంలోకి వెళ్ళిపోతే వాడికి శ్రమలు విస్తరిస్తూనే ఉన్నాయి. ధనవంతుడు కాస్త పందులు పొట్టు తినే శ్రమలకు వెళ్ళిపోయాడు, సావు బతుకుల మధ్యకి వెళ్ళిపోయాడు. తర్వాత తప్పు తెలుసుకుని మళ్ళీ ఎక్కడికి వచ్చాడు, తండ్రి దగ్గరికి వస్తే మళ్ళా తండ్రి కోల్పోయినటువంటి ఆ ధన్యత ఆయనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుణ్ణి విడిచిపెట్టి వేరొకరి సాంగత్యం చేస్తున్నటువంటి ప్రజలకు దేవుడు హెచ్చరిస్తున్నాడు, మీకు శ్రమలు ఆగిపోవటం కాదు, మీకు శ్రమలు ఏం కలుగుతాయి, విస్తరిస్తూనే ఉంటాయి. ఈ మాట ప్రకటిస్తూ అందరూ అంటారంటే, దేవుడు శ్రమలు పెట్టేవాడా, దేవుడు శపించేవాడా, దేవుడు ఇలాంటోడా అలాంటోడా అంటారు చాలా మంది. తండ్రి ఎంత ప్రేమిస్తాడో మాట వినకపోతే అంత తోలు తీస్తాడు. అంత మాత్రం తండ్రి చెడ్డవాడా? లేడు కదా. మరి ఈ తండ్రి కూడా అంతే. సర్వలోకానికి అధిపతి అయిన తండ్రి, ఆయన రూపంలో మనం చేసుకున్న తండ్రికి కోపం రాదా? ఆయన విడిచిపెట్టి వేరొకరి సాంగత్యం చేస్తే దేవునికి కోపం రాదా అంటే వస్తుంది. ఈ రోజున ప్రజలకి అది అర్థం కావటం లేదు. ప్రజలు ఎప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టి వారి యొక్క సొంత ఆలోచనలకు వెళ్ళిపోయి ఏం తెచ్చుకుంటున్నారు, శ్రమలు తెచ్చుకుంటున్నారు. శ్రమ తెచ్చుకోవటమే కాదు, వారి ద్వారా వారి కుటుంబాలు కూడా విస్తరిస్తుంది అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దావీదు గారు రాస్తున్నటువంటి కీర్తనలో ఆయన చెప్తున్నాడు మాట, అయ్యా నిన్ను విడిచిపెట్టి వేరొకరిని కనుక అనుసరిస్తే శ్రమలు విస్తరిస్తాయి, వారు అర్పించు రక్త పానీయార్పణలు నేను అర్పింపను, వారి పేర్లు కూడా నా పెదవులను ఎత్తను. అంటే ఏంటి? ఎవరైతే దేవుణ్ణి విడిచిపెట్టి శాపానికి గురవుతారో వారి పేర్లు కూడా మనము పలకకూడదు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి తెలుసా? వారి పేర్లు మనం పలికిన వారికి ఉన్నటువంటి ఆ శాపము మనకు కూడా వస్తుందని అర్థం. హల్లెలూయా. ఎందుకని దేవుడు ఎంత కఠినంగా ఇక్కడ ఆయన యొక్క దావీదు గారి చేత ఈ వాక్యం రాపించాడు? అందరూ కూడా దేవుడు అంటే ప్రేమామయుడు, లేకపోతే గొప్పగా ప్రేమించేవాడు, దయగల దేవుడు, అందరిని క్షమించేవాడు, పాపం నుంచి క్షమించేవాడు, ఆయనకి ఎంతో మంచి మంచి పేర్లు ఉండగా ఇక్కడ మాత్రం చాలా కాఠిన్యంగా రాయబడి ఉంది. ఏంటంట? ఎవరైతే దేవుణ్ణి విడిచిపెడతారో వాళ్ళు శ్రమలు విస్తరించుకుంటారు. దావీదు మహారాజు దేవుడితో ఐకమత్యంగా ఉన్నాడు. ఎప్పుడు? గొర్రెల కాపరిగా, ఒక పేదవాడిగా ఉన్నప్పుడు చాలా దేవుడితో అంటు కట్టబడి ఆ యొక్క సితార వాయించుకుంటా ఇంటి ఇంటి అని వాయించుకుంటే ఏం చేసేవాడు, దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. ఎక్కడ? అడవుల్లో గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దావీదు మహారాజు ఏం చేశాడు? దేవుని ఎప్పుడు స్తుతిస్తూ ఉండేవాడు, ఎప్పుడు పాటలు పాడుతూ ఉండేవాడు. అటువంటి దావీదు మహారాజు ఎప్పుడైతే దేవుడు అభిషేకించి రాజుని చేశాడో కళ్ళు ఎక్కడికి వచ్చాయి? నెత్తికొచ్చాయి. గొర్రెల కాపరిగా ఉన్న దావీదు చక్కగా దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు నా హృదయానుసారుడు అయ్యా దావీదు, నా హృదయానికి అంటుకున్న వాడివి, నాతో నివాసం చేసేవాడివి, కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడు చెప్పి అభిషేకించి రాజుని చేస్తే, రాజు అయిన తర్వాత దావీదు మహారాజుకి ఏం కలిగింది? దేవుని విడిచిపెట్టాలన్న ఆలోచన కలిగింది. ఎందుకని? ఒక స్త్రీ మూలంగా. ఒక స్త్రీని మోహించి దేవుడు నన్ను ఏమైనా చేస్తాడేమో అని భయం లేకుండా ఏం చేశాడంటే, చేయకూడని పాపం చేసి తన భర్తని చంపి
ఎంతో భయంకరమైన పాపం. దేవుడికి ఏం చేశాడు? దేవుణ్ణి విడిచిపెట్టి పాపాన్ని అనుసరించాడు. హల్లెలూయా. అప్పుడు ఏం జరిగిందంట? దేవుడు శపించేశాడు. తన ప్రవక్తని, సేవకుడిని పంపించి, దావీదు నువ్వు చేసింది పొరపాటు కాబట్టి ఇప్పుడు దాకా దేవుడు ఆశీర్వాదమే చూసావు, ఇప్పుడు నుంచి దేవుడు చేయబోయేది కూడా నువ్వు చూస్తావని చెప్పి శపించి వెళ్ళిపోతాడు దేవుడి సేవకుడు. హల్లెలూయా. తర్వాత తన కుటుంబం అంతా చల్లా చెదిరైపోతుంది. సొంత అన్నదమ్ములే చంపుకుంటారు. సొంత చెల్లి వరుస అయ్యేటువంటి ఆ యొక్క సహోదరుని ఒకరు పాడు చేస్తాడు. ఇలాగ తన కుటుంబం అంతా కూడా ఏం చేయబడింది? శ్రమల చేత విస్తరిస్తుంది, ఎక్కడ ఆగిపోలేదు. దావీదుతో మొదలైనటువంటి ఆ యొక్క పాపము శాపమై ఆ కుటుంబంలో ఉన్న బిడ్డలందరికీ కూడా విస్తరించిపోయింది. తన కుమారులు చచ్చిపోయారు, తన కుమార్తె చెరిపివేయబడింది. హల్లెలూయా. తీరా చూస్తే ఆ దావీదే సొంత కొడుకు చేత చంపడానికి ఆ కొడుకు పరిగెడుతుంటే, ఈ దావీదు అంత గొప్ప రాజైనా కానీ ఎక్కడికి పరిగెట్టాడు? అడవిలోకి వెళ్ళిపోయి గడ్డి తిన్నాడు ఆకలేసి. హల్లెలూయా. దేవుణ్ణి విడిచిపెట్టి కనుక తిరిగితే గొప్ప గొప్ప రాజుల సైతము కూడా దేవుడు ఉపేక్షించలేదు. దావీదు, నువ్వంటే నాకు ఇష్టమయ్యా, నువ్వు నా హృదయానుసారుడివి, నీ పాటలు చాలా బాగున్నాయి, నువ్వు చక్కని పాటలు రాసావు, మంచిగా సితార వాయించావు, కాబట్టి నేను నిన్ను రాజుగా చేస్తున్నాను దేవుడు ఆశీర్వదిస్తే, తను చేసిన పాపిష్టి పనికి దేవుడు ఆ పోన్లే దావీదు చిన్న పాపమే కదా, నువ్వు వదిలిపెట్టే దేవుడు కాదు. ఏం చేశాడు? ఎంత ప్రేమించిన దావీదుని ఏం చేశాడు? దేవుడు శ్రమల గుండా తీసుకుని వెళ్ళాడు. ఆ శ్రమను తట్టుకోలేక దావీదు అరణ్యంలో మోకరించి, అయ్యా నన్ను క్షమించు, నేను గొప్ప పాపం చేశానయ్యా, నన్ను క్షమించు, దయచేసి నన్ను క్షమించు అని కన్నీళ్ల చేత అన్నపానము లేకుండా ఉపవాసం ఉండి దేవుణ్ణి క్షమాపణ అడిగితే అప్పుడు దేవుడు ఏం చేశాడంటే మరలా క్షమించి ఆ శ్రమ నుంచి విడిపించాడు. హల్లెలూయా. ఈ రోజున అంత గొప్ప దావీదు మహారాజునే దేవుడు ఊరుకోలేదే. ఈ రోజున మనం ఏ పార్టీ వాళ్ళం? అవునా కాదా? దావీదు ఎన్నో కీర్తనలు రాశాడు, ఎంతో గొప్పగా దేవుని స్తుతించాడు. అటువంటి దావీదు మహారాజు దేవుని చేత నా హృదయానుసారుడు అయ్యా అనిపించుకున్న దావీదునే దేవుడు ఉపేక్షించలేదు, ఒప్పుకోలేదే. ఈ రోజున మనం ఏ పార్టీ వాళ్ళమయ్యా? ఎలివేస్ నగర్ ఉన్న వాళ్ళం? మనం గొప్ప వాళ్ళమా? దావీదు కంటే గొప్ప వాళ్ళమా? దావీదు కంటే గొప్పగా పాటలు పాడే వాళ్ళమా? దావీదు కంటే గొప్పగా పాటలు రాసే వాళ్ళమా? దావీదు కంటే గొప్ప భక్తులమా అంటే కాదు. కానీ ఈ రోజున దేవుడు దావీదు గారిని మన ముందు నుంచోబెట్టాడు. హల్లెలూయా. ఎందుకంటే కనీసం చూసి బుద్ధి తెచ్చుకుంటామని. దేవుణ్ణి విడిచిపెట్టి పాపం వైపు వెళ్ళేవాడికి శ్రమలు ఏమవుతాయి? కలగవు, విస్తరిస్తూనే ఉంటాయి. హల్లెలూయా. ఒప్పుకొని విడిచిపెట్టే వాడికి మాత్రమే కనికరం దక్కుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఇంకా చదివితే 17వ అధ్యాయం 4వ వచనం ఉంటుంది, మనుషుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గములు తప్పించుకున్నట్టకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున దేవుని మాట కంటే ఎక్కువగా మనుషుల మాటే వింటున్నారు చాలా మంది. హల్లెలూయా. దేవుడు ఒక మంచి మాట వివరించినప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళ మాట విని ఏం చేస్తున్నారంటే దేవుని మాటను విడిచిపెట్టి వాళ్ళ మాటకు లోబడి ఎలాంటి మాట? బలత్కారుల మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. విశ్వసించిన దేవుణ్ణి మర్చిపెట్టి విశ్వాసము లేని అన్య జనుల మాట విని ఈ రోజున దేవుని బిడ్డలు శ్రమలు కోరి తెచ్చుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ. ఈ రోజున చాలా మంది అంటే శ్రమలు కలిగినప్పుడు ప్రార్థన చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తే ఎవరో ఒక తల్లి అంటది వచ్చి, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? మీ దేవుడు ఎందుకంటే చేశాడు? ఇదంతా దేవుడే చేశాడమ్మా. ఏమంటారు? దేవుడు ఎందుకని ఇలా చేస్తున్నాడు? దేవుడు ఎందుకని మౌనంగా ఉన్నాడు? చేసే పనులేమో నువ్వు ఇట్లాంటి పనులు, మళ్ళా నిందెవరికి? దేవునికి. నిన్న మొన్న ఒక సహోదరుడు ఎవరు అంటున్నారు నాకేనంటే, దేవుడు నన్ను శ్రమల్లోకి తీసుకెళ్ళాడు. దేవుడే చేశాడన్న ఇవన్నీ. ఏం చేశాడంట? దేవుడు చేశాడంట కీడు. తన కుటుంబంలో జరగడానికి ఎవరు చేశారంట? కీడు. మరి ఇతను ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేస్తున్నాడంటే కనీసం మందిరానికి వెళ్ళి ప్రార్థన కూడా చేయడు. డబ్బులుంటే తాగుతాడు, లేకపోతే ఫ్రెండ్స్ తో తిరుగుతాడు, లేకపోతే
లోకంలో తిరుగుతాడు. దేవుడు అంటే భయం లేదు, కానీ అతను అంటున్నాడు దేవుడే చేశాడు, దేవుడు ఇతనికి చెప్పి చేశాడు మరి పాపం. హల్లెలూయా. చేసే పనులేమో మనుషులు చేసి శ్రమ కలిగితే ఎవరి మీద వేస్తున్నారు నింద? దేవుడి మీద వేస్తారు. ఇది కరెక్టేనా? నేను చేసినటువంటి పాపిష్టి పనికి అయ్యో ఇది కలిగిందేమో కాబట్టి ఒప్పుకొని విడిచిపెట్టుకొని దేవునికి క్షమాపణ అడగడం లేదు, కానీ దేవుడు చేశాడయ్యా మాకు ఇదంతా, దేవుడే. ఈ అనారోగ్యం వచ్చిందంటే దేవుడే చేశాడు మాకు ఈ అనారోగ్యం. ఏ అనారోగ్యం లేకుండా ఒక మనిషిని చూపించండి ఈ లోకంలో, ఒక జంతువుని చూపించండి ఈ లోకంలో. హల్లెలూయా. పెద్ద పెద్ద ఏనుగులు కూడా అనారోగ్యంతో ఏం చేస్తున్నాయి? చచ్చిపోతున్నాయి. కానీ ఏనుగులకి హాస్పిటల్ ఇవ్వే, పక్షులకి హాస్పిటల్ ఇవ్వే. ఈ మధ్య అంటే పశువుల హాస్పిటల్ వచ్చినాయి, కానీ ఒకప్పుడు ఉన్నాయా? మరి ఈ రోజున నీకు కలిగిన ప్రతి రోగానికి కూడా దేవుడు అనేక మందికి ఔషధాలు కనిపెట్టే జ్ఞానం ఇచ్చాడు. హల్లెలూయా. జ్వరం వస్తే బుడబడాయిలకు రూపాయి ఇచ్చి పారాసెటమాల్ కొనుక్కొచ్చుకుంటున్నాం. ఎవడిచ్చాడు జ్ఞానం ఆ టాబ్లెట్ చేయడానికి? హల్లెలూయా. మరి ఏ రోజన్నా ప్రభువా ఈ టాబ్లెట్ తయారు చేయడానికి నువ్వు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలని ఏ రోజున చెప్పామా? అది చెప్పం. ఒక 5 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఉంటే వెళ్ళిపోయి టాబ్లెట్ కొనుక్కుంటున్నావే. అయ్యా ఈ టాబ్లెట్ ఈ ఔషధాన్ని కనుక్కోవటానికి నువ్వు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యని ఏ మాట కూడా చెప్పం. జ్వరం వస్తే దేవుడు చేశాడు నిన్ను. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఒక వ్యక్తి పుట్టి గుడ్డివాడిగా యేసుప్రభువు దగ్గరికి వస్తాడు. శిష్యులు తీసుకొస్తారు. అయ్యా ఈ యొక్క వ్యక్తి పుట్టుకతో కళ్ళు లేకుండా పుట్టాడు, మరి ఇతను కళ్ళు లేకుండా పుడతానికి కారణము వీళ్ళ అమ్మ నాన్న చేసిన పాపమా లేదా వీడు చేసిన పాపమా? ఎవడు పాపం చేస్తే వీడి కన్నులు పుట్టుకతోనే పోయినాయి అని చెప్పి యేసుప్రభువు వారిని అడిగినప్పుడు యేసుప్రభువు వారు అంటారు, ఇతని కళ్ళు పుట్టుకతో లేకుండా పోవడానికి కారణము వీడి అమ్మ నాన్న పాపం కాదు, వీడి పాపం కాదు, కానీ దేవుని మహిమపరచడం కోసమే ఇతను పుట్టుకతో కన్నులు లేకుండా పుట్టాడు. హల్లెలూయా. అదేంటయ్యా కళ్ళు లేకుండా పుడితే దేవునికి మహిమకరంగానా? ఎలాగా అంటే ఈ రోజున వాడు నా దగ్గర తీసుకొచ్చారు కదా, ఇదిగో అతని కళ్ళు కలుగుతాయి అని చెప్పి ఉమ్మి వేసి ఆ దేవుడు యేసుప్రభువు ఉమ్మి మట్టిలో వేసి ఆ మట్టిని ఇలా కలిపి బురద చేసి తన కళ్ళ మీద రాసి వెళ్ళి ఆ యొక్క కోనేరులో కడుక్కోమంటాడు. హల్లెలూయా. వెళ్ళి ఆయన కళ్ళు కడుక్కోగానే పుట్టుకతో కళ్ళినటువంటి ఆ వ్యక్తికి ఏమొస్తాయి? కళ్ళు వస్తే అతను అంటాడు దేవుడు నిత్యము మహిమపరచబడును గాక, దేవునికి స్తోత్రం నడుచుకుంటా వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చూసిన వాళ్ళు అనుకుంటారు ఏ పుట్టుకతోనే కళ్ళు ఇవ్వచ్చుగా. మీరు ఈ యొక్క సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటే అతను ఎక్కడికి వచ్చాడు? యేసయ్య దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి రాకపోతే అతను పుట్టినగా నుంచి కళ్ళు లేని వాడు ఇంకా అలాగే బతికేవాడేమో. ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వచ్చాడో అప్పుడు దేవుని మహిమపరచడం కోసము కార్యం జరిగింది. హల్లెలూయా. ఈ రోజున శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, అనారోగ్యం వచ్చినా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటే అప్పుడు అది మహిమకరంగా దేవుడు చేసి కార్యం చేస్తాడు తప్ప ఈ రోజున వాళ్ళ మాటలు వీళ్ళ మాటలని నువ్వు దేవుణ్ణి దూషించి దేవుని సన్నిధికి రాకుండా ఎక్కడికెక్కడికో పారిపోతే నీ కార్యం జరుగుతుందా? జరగదు. హల్లెలూయా. అప్పుల బాధ నుంచి తప్పించబడాలి. దేవుడు అంటున్నాడు నువ్వు విశ్వాసం కలిగి ఉంటే అప్పిచ్చే వారిగా నేను చేస్తాను తప్ప అప్పు ఇచ్చే తీసుకున్నదాన్ని నేను ఉంచిన దేవుడు వాక్యం సెలవిస్తుంటే ఈ రోజున అప్పే సమాధానం చేసుకుంటున్నాం మనం. ఎందుకని? ఆ సమయంలో వచ్చే ఆ అవసరాన్ని బట్టి మనం ఏం చేస్తున్నామంటే దేవుడి మాటకు విరుద్ధంగా చేస్తున్నాం. ఎవరి తప్పు? మన తప్పే. మన తప్పు అన్నప్పుడు ఎవరు అనుభవించాలి? మనం అనుభవించాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఎందుకయ్యా మాకు ఈ అప్పులు, ఎందుకయ్యా ఎప్పుడయ్యా మమ్మల్ని అప్పుల నుంచి బయట తీసుకొస్తావు అని ఎప్పుడు బాధపడతాం? అప్పు కట్టలేని పరిస్థితుల్లో బాధపడతాం. అదే అప్పు ఇచ్చేటప్పుడు ఆవిడని అప్పిస్తానంటే ప్రభువా నన్ను అప్పు ఇచ్చేదానిలా చేస్తా అన్నావు కదా, నాకు నేను అప్పు తీసుకునే స్థితిలో నన్ను ఉంచబాకైనా ప్రార్థన చేయరు. అప్పు ఇస్తామంటే మాత్రం బొడబడా పోయి తీసుకుంటారు. ప్రార్థన ఏం చేస్తారు? ఎందుకయ్యా మమ్మల్ని అప్పులు పాలు చేశావు? హల్లెలూయా. నీ అవసరాన్ని బట్టి నువ్వు అప్పు చేస్తున్నప్పుడు ఆ అప్పు తీర్చే సామర్థ్యం కూడా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నువ్వేం అడగాలంటే ప్రభువా అప్పు నా అవసరాన్ని బట్టి అప్పు తీసుకున్నాను, ఆ అప్పు తీర్చడానికి నాకు కావాల్సిన సామర్థ్యం ఇవ్వు ప్రభువా. నువ్వు ప్రార్థన చేస్తే దేవుని సన్నిధికి వస్తే అప్పుడు దేవుడు అప్పు ఎలా తీర్చలేక ఒక ఆలోచన కలగజేస్తాడు. నీ చేతులారా నువ్వు అప్పు తీరుస్తావు. హల్లెలూయా. అది చేయకుండా ఎందుకయ్యా మమ్మల్ని అప్పులు పాలు చేసావు? అప్పు చేసేది నువ్వు, నిందెవరికి?
దేవునికి. ఈ రోజున దేవుని సన్నిధి విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే అప్పిచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నావు. కాబట్టి నువ్వు శ్రమలు ఏం చేస్తున్నావు? విస్తరిస్తున్నాయి. నీ అప్పులు ఏం చేస్తున్నాయి? విస్తరిస్తున్నాయి. హల్లెలూయా. ఈ రోజున దేవుని అడగాలి, ఈ యొక్క శ్రమ వచ్చింది ప్రభువా, ఈ శ్రమ నుంచి తప్పించబడాలంటే నాకు ఒక అవకాశం ఇవ్వంటే దేవుడే అవకాశం ఇస్తాడు. బైబిల్ ఉంటుంది కదా, గాయము చేయువాడు ఆయనే, ఆ గాయమును మరలా కట్టువాడు కూడా ఆయనే. హల్లెలూయా. ఈ రోజున నీకు శ్రమ కలుగ చేసేవాడు ఆయనే, ఆ శ్రమ నుంచి బయటపడేలాగా చేసేవాడు కూడా ఆయనే. అయితే అది ఎవరికి? దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టే వారికి, దేవుని సన్నిధికి వచ్చి వేడుకునే వారికి, దేవుని స్తుతించే వారికి, దేవునితో కలిసి నడిచేవాడికి. హల్లెలూయా. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం వచ్చినా, రోగం వచ్చినా, ఆఖరికి చావు వచ్చినా కానీ దేవునికి వేరుగా నడవకుండా దేవునితో కలిసి నడిచేవాడికి దేవుడు ఏం చేస్తాడు? అంతా కూడా అనుకూల సమయంలో ఆయనే కార్యం చేస్తాడు. హల్లెలూయా. అంతేగాని దేవునితో ఒక సహవాసం లేకుండా, దేవుని విడిచిపెట్టి, దేవునికి విరోధంగా దేవుని విడిచిపెట్టి వేరొకరితో సహవాసం చేసి వేరొక ఆలోచనలు పోయి నీ సొంత ఆలోచనలు, నీ సొంతగా నువ్వు అప్పులు చేసుకుని, నీ సొంతగా నువ్వు అక్కడికి పోయి నీ సొంతగా నువ్వు అనారోగ్యం తెచ్చుకొని ఈ రోజున దేవా ఎందుకిట్ట చేశావు, ఎందుకిట్ట చేశావు అని అంటే అది ఎంత పాపం తెలుసా? దైవ దూషణ మహాపాపము రాయబడి ఉంటుంది. ఏ దూషణ? దేవుణ్ణి దూషించకూడదు. ఎందుకంటే ఇది కలుగ చేసిన వాడు ఆయనే కాబట్టి దూషించకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ఇది నేను కొన్నాను కదా, ఆ ఫోన్ నేను కొన్నాను, ఆ ఫోన్ నేను నేలకేసి కొట్టుకుంటానో లేకపోతే పప్పు గుత్తి పెట్టి దంచుకుంటానో అది నా ఇష్టం. ఎందుకని? అది కొనుక్కుంది ఎవరు? నేను. అవునా? ఆ ఫోన్ కొనుక్కుంది నేను, దాని యజమాని నేను కాబట్టి నా ఇష్టం వచ్చినట్టుగా ఆ ఫోన్ నేను ఏమన్నా చేసుకుంటా. అడిగే అర్హత ఎవరికన్నా ఉందా? ఆ రెడ్మీ కంపెనీ వచ్చి ఎందుకని నా కంపెనీ ఫోన్ పగలగొట్టావు అని అడుగుతాడా? ఎందుకంటే అది నేను కొనుక్కున్నాను కాబట్టి, దాని యజమాని నేను కాబట్టి నా ఇష్టం. హల్లెలూయా. నేను కొనుక్కుంటాను, లేదా పగిలిపోతే రిపేర్ చేయించుకుంటాను, లేదా అమ్మేసుకుంటాను, అది నా ఇష్టం. హల్లెలూయా. ఈ రోజున సర్వ ప్రాణులకు దేవుడైనటువంటి నా తండ్రికి సర్వాధికారం మన మీద ఇవ్వబడింది. ఆయన రూపంలో ఉన్నాం కాబట్టి, ఆయన సృజిస్తే ఉన్నాం కాబట్టి, ఆయన బ్రతికిస్తే బ్రతుకుతున్నాం కాబట్టి, ఆయన పెడితే తింటున్నాం కాబట్టి ఈ రోజున మన మీద అధికారం ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. కాబట్టి అడిగే అర్హత ఎవ్వడికి లేదు, ఏ ప్రాణికి లేదు, ఏ మనుషుడికి లేదు దేవుణ్ణి దూషించే అధికారం. ఎందుకంటే ఈ రోజు నువ్వు బ్రతికున్నావు. యుగ యుగాలుగా, వేల సంవత్సరాలుగా భూమి పుట్టదు మొదలుకొని ఇప్పటి వరకు కూడా కొనియాడబడుతున్న దేవుణ్ణి ఈ రోజు ఉంటే ఉంటావు, రేపు ఉంటావు ఉండవు అని తెలియని ఓ మనుషుడా, తుచ్చమైన మనుషుడా, నువ్వు దేవుణ్ణి దూషించేవాడిగా ఉంటావు. అంతవరకు కరెక్ట్. హల్లెలూయా. ఏదైనా అంటే దేవుడి మీద అలుగుతారు, అటు వెళ్ళిపోతారు. ఏదైనా అంటే దేవుడి మీద అలుగుతారు, ఇటు వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయి శ్రమలు ఏం చేస్తాయంట? విస్తరించిపోతున్నాయి. చివరికి ఎక్కడికి రావాలి నువ్వు? మరలా దేవుని సన్నిధికి. ఎందుకంటే నీకు అన్ని ద్వారాలు మూయబడి ఉంటాయి. హల్లెలూయా. ఈ రోజు నిన్ను ఓదార్చాలంటే సంఘము, దేవుని సేవకుడు తప్ప నువ్వు ఎక్కడికి వెళ్ళని నువ్వు ఓదార్చలే. నీ శ్రమల కొరకు, నీ బాధల కొరకు, నీ అనారోగ్యం కొరకు ప్రార్థించే వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసా? దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో దేవుని పెట్టి ఇక్కడ సిద్ధంగా ఉంటారు ప్రార్థించడానికి. మీకు ఏదైనా సహాయం చేస్తే మీ కొరకు దేవునితో అయ్యా దయచేసి సహాయం చేయి, దయచేసి స్వస్థపరిచని చెప్పి వేడుకుంటానికి దేవుని బిడ్డలు ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటారు. నువ్వు ప్రపంచంలో ఎక్కడికన్నా పో, నీ బంధుమిత్రుల దగ్గరికి వెళ్ళి అయ్యా నా కోసం ఏదైనా సహాయం చేయండి అంటే ఉంచుకొని కూడా లేవమ్మా బయటికి వెళ్ళి అంటారనరా. ఈ రోజున దేవుని సన్నిధిలో ఏం జరుగుతుందంటే ఆదరించబడతాం. దేవుని సన్నిధిలో నీకు మేలు కలుగుతుంది. దేవుని సన్నిధిలో నీ ప్రతి సమస్యకు పరిష్కారము దొరుకుతుంది. దేవుని సన్నిధిలో నువ్వు కోల్పోయినది మరలా పొందుకునే అవకాశం దేవుని సన్నిధిలో దొరుకుతుంది. అటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతే ఏం కలుగుతుందంట? శ్రమలు నీ చేతులారా విస్తరిస్తాయి, ఆగిపోవు, విస్తరించుకుంటా పోతాయి. దావీదుకి శ్రమలు ఆగిపోలా, విస్తరిస్తూనే ఉన్నాయి. అని అనుకున్నాడు, దేవుని విడిచిపెట్టి పాపం చేశాను కదా ఏమవుతులే అనుకున్నాడు. మొదటగా ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చి హెచ్చరించి వెళ్ళిపోయాడు, భయపడ్డాడు. తర్వాత చిన్నగా స్టార్ట్ అయింది తన కుటుంబంలో గొడవలు, చిన్నగా స్టార్ట్ అయింది తన పిల్లల విషయంలో, చిన్నగా స్టార్ట్ అయింది ఒక హత్య, చిన్నగా స్టార్ట్ అయింది ఒక పాపిష్టి పని,
చిన్నగా స్టార్ట్ అయింది ఒక కుట్ర, ఒక చిన్నగా స్టార్ట్ అయింది వ్యతిరేకత, చిన్నగా స్టార్ట్ అయింది తండ్రిని చంపడానికి కుమారుడు బలగాన్ని వేసుకుని బయలుదేరాడు. ఇంకక్కడి నుంచి దావీదు కొట్టలమ్మటి, చెట్లమ్మటి, పుట్లమ్మటి శత్రువులు కూడా దగ్గరికి చేర్చుకోలేదు. ఎవరు కూడా ఇంట్లోకి రానివ్వలేదు. ఎందుకంటే నిన్ను రాణిస్తే నువ్వు రాజువే అవ్వచ్చు, కానీ నీ కొడుకు బలగాన్ని వేసుకుని వస్తున్నాడు, నిన్ను గనక మా ఇంట్లో వస్తే మమ్మల్ని కూడా చంపేస్తారు. కాబట్టి ఎవరు కూడా దావీదు మహారాజుని ఇంట్లోకి చేరదీలా. ఒకప్పుడు రాజానికి వందనం, నువ్వు స్తుతించబడును గాక, రాజా నువ్వు గొప్పడు అన్న ప్రజలు ఈ రోజున పారిపోతున్న దావీదుని చూసి తలుపులు వేసుకున్న స్థితిలోకి వచ్చేసాడు. మరి ఆయనకి ఆ గతి పడితే దేవుని విడిచిపెట్టినందుకు, మరి దేవుని విడిచిపెట్టి వేరొక దారి వెళ్ళిపోతున్నటువంటి ఓ సహోదరుడా, సహోదరి, మన పరిస్థితి ఎంతవరకు దేవుడు వచ్చుకుంటాడు? ఎంతవరకు దేవుని సన్నిధిలో నువ్వు రాకుండా పోతావు? దేవుడు నిన్ను ఒకటి అయితే దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుడు ఎంత తీసుకెళ్తాడో తెలుసా? నిన్ను శ్రమల గుండా తీసుకెళ్తాడు. శ్రమలు విస్తరిస్తే కానీ నీకు ఒక ఆలోచన ఎప్పటికప్పుడు కలిగిస్తూనే ఉంటాడు. ఏమో తెలుసా? నువ్వు ఎక్కడికో దేవుని మీద అలిగి వెళ్ళిపోతావు, అక్కడికి వెళ్తే దేవుడు పాట వినపడేది, ఇక్కడికి వెళ్తే దేవుని వాక్యం వినపడేది. అది ఆ ఊరు వెళ్ళిపోతే దేవుని స్వార్థ ప్రకటిస్తూ ఉంటారు. అలాగే ఎక్కడో ఒక చోట దేవుడు నువ్వు వెళ్ళిపోకూడదని ఎప్పటికప్పుడు దేవుడిని ఏం చేస్తారంటే ఏదో ఒక విధంగా నీకు చేరువ అవ్వాలని చూస్తాడు. ఎందుకంటే అయ్యో నా దేవుడు నా కొరకే మాట్లాడుతున్నాడు, ఈ పాట నా కొరకే పాడుతున్నారని ఎప్పటికైనా సరి చేసుకుని ఎక్కడికి వస్తావని, మరలా తప్పిపోయేటువంటి మందలోకి నువ్వు వస్తావని. హల్లెలూయా. నువ్వు ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోయావు అక్కడికే వస్తావని దేవుడు అనేక విధాలుగా నీ కొరకు అనేక మంది సేవకులను, సువార్థికులను, పాటలను ఇలాగ నీ కొరకు పంపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఎందుకోసం అంటే నువ్వు ఎప్పటికైనా మరలా దేవుని సన్నిధికి వస్తావని. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుని సన్నిధిలో మనకేం కలుగుతుందంట? ఆదరణ కలుగుతుంది. దేవుని సన్నిధిలో మనం కోల్పోయినటువంటి ప్రతిదీ కూడా పొందుకుంటాం. ఈ రోజున దేవుని విడిచిపెట్టి మరొక మార్గంలో వెళ్తున్నటువంటి ఓ సహోదరుడా, సహోదరి, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడికి రావాలి? నీ తండ్రి ఇంటికి రావాలి. హల్లెలూయా. భర్త కొడితే వెళ్ళిపోతావే అమ్మోళ్ళ ఇంటికి. హల్లెలూయా. అది నీకే ఇవ్వబడింది. భార్యలు భర్తలను కొడితే భర్తలు ఎక్కడికి పోరు. హల్లెలూయా. అవునా కదా? ఉన్నారా లేదా? అనేక మంది భార్యలు భర్తలను కొడుతుంటే ఎక్కడికి వెళ్ళరు, పాపం అక్కడే ఉంటారు. కానీ భర్తలు భార్యలు కొడితే మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతారు? పొలో మన ఫోన్ ఉండదు, గీన్ ఉండదు, వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఈ రోజున మనము కూడా ఏం చేయాలంటే శ్రమ నిన్ను కొట్టినప్పుడు, బాధ నిన్ను కొట్టినప్పుడు, నువ్వు కన్నీరు పెట్టుకొని అక్కడ ఉండలేని స్థితిలో నువ్వు ఎక్కడ రావాలంటే నీ తండ్రి, పరమ తండ్రి అయిన దేవుని ఇంటికి వచ్చేయాలి. హల్లెలూయా. అలా కాకుండా నువ్వు అక్కడే ఉన్నావు అనుకో, ఈ రోజు 2 కొట్టినోడు 4 కొడతాడు. అలాగని ఇంట్లో చెల్లిపోమని కాదు, కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్. ఎలాగైతే నీ యొక్క కన్న తల్లిదండ్రుల ఇంటికి శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు వెళ్ళిపోవాలని ఆలోచన కలిగి ఉంటావో, ఈ రోజు నీ లోకం నిన్ను శ్రమంలో, బాధల్లో, ఇరుకులో, ఇక్కట్లోకి నిన్ను నెట్టివేస్తున్నప్పుడు నీ పరమ తండ్రి అయిన ఇంటికి, నువ్వు మందిరానికి నువ్వేం చేయాలా? రావాలయ్యా. నా తండ్రి, నాకు శ్రమ కలిగిందయ్యా, నాకు సహాయం చేయవా? హల్లెలూయా. తండ్రి దగ్గర, నానా నాకు ఇంట్లోకి ఇది అయిపోయింది నానా అంటే నాన్న ఏం చేస్తాడు? అంటే బీరు ఓపెన్ చేసి టకటక లెక్క పెట్టి, ఇదిగోమ్మా తీసుకెళ్ళు, తర్వాత చూసుకుందాం అంటాడు. హల్లెలూయా. ఈ రోజు నీ తండ్రి ఇంటికి కూడా నువ్వు శ్రమలతో, బాధలతో వచ్చినప్పుడు నీ తండ్రి ఆ శ్రమలో, బాధలు ఏదైతే మోసుకొచ్చావో ఆ బరువంతా కూడా తన భుజాల మీద వేసుకొని నిన్ను ఎలా పంపిస్తాడు? విశ్రాంతి ఇచ్చి పంపిస్తాడు. హల్లెలూయా. నీ జోబు నింపి పంపిస్తాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుని సన్నిధికి కూడా నువ్వు పొందుకున్న శ్రమ, నువ్వు పొందుకున్న భారం, నువ్వు అనుభవిస్తున్న పాపిష్టి ఆ యొక్క జీవితం నుంచి కూడా విడుదల పొందాలని నీ పరమ తండ్రిని ఇంటికి నువ్వేం చేయాలి? పరుగున రావాలి. హల్లెలూయా. అలా కాకుండా ఇక్కడ ఎలాగైతే యెహోవాను విడిచి వేరొక అనుసరించి వారికి శ్రమలు విస్తరిస్తాయో, ఈ రోజున శ్రమ కలిగిందని భర్తను విడిచిపెట్టి తండ్రి ఇంటికో, తల్లి ఇంటికో కాకుండా వేరొకరింటికి వెళ్ళిపోయావు అనుకో, నిన్నేమంటారు? ఎక్కడికి వెళ్ళాం, ఎందుకు వెళ్ళాం అని 100 ప్రశ్నలు ఈ లోకం వేస్తుంది కదా? అవునా? ఈ రోజు కూడా తండ్రి ఇంటిని విడిచిపెట్టి, దేవుణ్ణి విడిచిపెట్టి వేరొకరిని అనుసరిస్తే రేపటి రోజున నీకు వచ్చే నిందలు కూడా విస్తరిస్తూనే ఉంటాయి. హల్లెలూయా. దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా శ్రమల పాలవుతారు తప్ప శ్రమల నుంచి విడుదలైతే పొందరు. హల్లెలూయా. ఈరోజు నీ వాక్యం ఉన్నటువంటి ఓ సహోదరుడా, సహోదరి, నీ తండ్రి ఇంటికి నువ్వు రావాలి. హల్లెలూయా.
నీ కొరకు తండ్రి నీ కొరకు ఏర్పాటు చేసిన స్థలం ఎప్పుడు నీ కొరకు సిద్ధపాటు చేసే ఉంటుంది. ఆ సిద్ధపాటు స్థలంలో నువ్వు వచ్చి కూర్చొని ఆ తండ్రి ఇంటి నువ్వేం చేయాలి? నింపాలి. హల్లెలూయా. ఒక కుటుంబంలో